నమస్తే. నేషనల్ హైవే నంబర్ 440 దీనికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనేటువంటిది ఈరోజు న్యూస్ పేపర్‌లో పబ్లిష్ చేయబడింది. ఇది 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్. అంటే భూసేకరణకి మొట్టమొదటిసారిగా ఇచ్చేటువంటి యొక్క నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్‌లో పబ్లిష్ చేయబడింది. పేజ్ నంబర్ 3లో. ఇది ఈరోజు అంటే 10 డిసెంబర్ 2024 నాటి ఆంధ్రప్రభ. ఇది ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్‌లో నేను దీన్ని ఆన్‌లైన్‌లో చూడడం జరిగింది. అంటే ఆన్‌లైన్ ఎడిషన్‌లో చూడడం జరిగింది. పేజ్ నంబర్ 3లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వబడింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దాన్ని ఇప్పుడు మనం పరిశీలించేద్దాం. ఈ వివరాలను చూసుకున్నట్లయితే ఇంతకు ముందుగా నేను చెప్పినట్టుగా ఇది 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్. అంటే భూసేకరణకు సంబంధించేసేసి మొట్టమొదటిసారిగా ఇచ్చేటువంటి నోటిఫికేషన్. ఇది మనం గమనించినట్లయితే ఇది ఆంధ్రప్రభ న్యూస్ పేపర్. డేట్ 10 డిసెంబర్ 2024 నాటిది. ఇది ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్. పేజ్ నెంబర్ 3లో ఇవ్వబడినటువంటిది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఎస్ఓ నెంబర్ 5106 జాతీయ రహదారుల చట్టం 1956. ఇది 48 ఆఫ్ 1956లోని సెక్షన్ 3A సబ్ సెక్షన్ 1 దీని ద్వారా సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా జాతీయ రహదారి నెంబర్ 440 కిలోమీటర్ల 50 కిలోమీటర్ల నుండి 130.500 మీటర్ల వరకు, అంటే 130 కిలోమీటర్ల 500 మీటర్ల వరకు ఇది చాగలమర్రి నుంచి ప్రొద్దుటూరు వరకు 4 లేన్ రోడ్డు నిర్వహణ యాజమాన్యం కోసం షెడ్యూల్లో ఇవ్వబడిన సంక్షిప్త వివరం గల భూమి ప్రజోపయోగార్థం కావాల్సి ఉన్నదని సంతృప్తి చెందిన మీదట సదరు భూసేకరణకు తమ ఉద్దేశాన్ని ముందుమూలంగా ప్రకటిస్తోంది అంటూ గవర్నమెంట్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ఒక ఉద్దేశం ఏమిటి అనేది మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ నేను పరిశీలన చేసిన తర్వాత ఇది చాగలమర్రి టు ప్రొద్దుటూరు అనేటువంటి యొక్క ఈ కాన్సెప్ట్ అనేది పూర్తి స్థాయిలో కరెక్ట్ కాకపోవచ్చు అని అనిపించింది. ఎందుకంటే ఇది ప్రొద్దుటూరుని కూడా దాటుకొని ఇది వేపల్లి వరకు కూడా ఈ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి ఏరియాస్ మెన్షన్ చేశారు. కాబట్టి ఇది అవడం చాగలమర్రి ప్రొద్దుటూరు సెక్షన్ అయి ఉన్నప్పటికీ దీని లిమిటేషన్ ఏదైతే ఉందో దీనిలో ఇవ్వబడినటువంటి నోటిఫికేషన్ వివరాలు అప్ టు వేంపల్లి వరకు ఉన్నాయి. ఇది ఆల్రెడీ ఉన్నటువంటి హైవే కాబట్టి ఈ 440 నేషనల్ హైవే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ దీన్ని మనం బ్రౌన్ ఫీల్డ్ హైవేగా మనం భావించాల్సి వస్తుంది. ఇది రోడ్ వైడనింగ్ కోసం అని చెప్పేసి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ గా మనం భావించాలి. ఇక నెక్స్ట్ ఇచ్చేటువంటి టాపిక్ ఏంటంటే సదరు భూమిపై ప్రయోజనం గల ఏ వ్యక్తి అయినా అధికారిక గెజిట్ లో ఈ ప్రకటన ప్రచురించబడిన తేదీ నుండి, అంటే ఇవాటి నుంచి 21 రోజులలోగా సదరు చట్టంలోని సెక్షన్ 3C సబ్ సెక్షన్ 1 క్రింద పైన తెలిపిన అవసరార్థం సదరు భూమి వినియోగానికి అభ్యంతరం తెలియజేయవచ్చును. అంటే తమ భూమిని ఈ రోడ్ వైండింగ్ కింద తీసుకోవడానికి వీలు లేదు అనేటువంటి యొక్క అబ్జెక్షన్ ఏదైతే ఉందో ఆ అబ్జెక్షన్ ని తెలియజేసేందుకు గవర్నమెంట్ అవకాశం కల్పించింది. ఇక మూడో పారాగ్రాఫ్ పరిశీలన చేసినట్లయితే సదరు అభ్యంతరము ప్రతి ఒక్క దానికి సమర్థ ప్రాధికారి అనగా జాయింట్ కలెక్టర్ కడప వైఎస్ఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ వారికి లిఖితపూర్వకంగా తెలియజేయాలి. ఉన్నటువంటి అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ భూసేకరణకు సంబంధించినటువంటి బాధ్యత అప్పచెప్పబడినటువంటి జాయింట్ కలెక్టర్ గారికి వారు రిటర్న్ ఫార్మాట్ లో దీన్ని ఇవ్వవలసి ఉంటుంది. జాయింట్ కలెక్టర్ కడప వైఎస్ఆర్ జిల్లా వారికి దీనికి ఒక రిటర్న్ ఫార్మాట్ లో ఈ అబ్జెక్షన్స్ ని తెలియజేయాలి. అందులో కారణాలు పేర్కొనాలి మరియు స్వయంగా లేదా న్యాయవాది ద్వారా సదరు అభ్యంతరాలను విచారించేందుకు అభ్యంతరం చేసిన వ్యక్తికి అవకాశం కల్పిస్తారు. ఇక్కడ రిటర్న్ గా ఇవ్వడంతో పాటు డైరెక్ట్ గా వారికి ఈ భూ యజమాని ఎవరైతే ఉన్నారో వారు తమ భూమిని ఎందుకు తీసుకోకూడదో డైరెక్ట్ గా చెప్పవచ్చు. ఒకవేళ భూ యజమాని ఇచ్చే అవకాశం లేనప్పుడు వారి తరఫు నుంచి ఒక లీగల్ ప్రాక్టీషనర్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా ఒక న్యాయవాది ద్వారా కూడా డైరెక్ట్ గా తమ యొక్క ప్రాబ్లమ్స్ అనేటువంటి దాన్ని వివరించేందుకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మరియు సదరు అభ్యంతరాలను విచారించిన మీదట తదుపరి విచారణ జరిపి సమర్థ ప్రాధికారి అవసరమని భావిస్తే ఉత్తర్వు ద్వారా అభ్యంతరాలను అనుమతిస్తూ లేదా నిరాకరిస్తూ ఉత్తర్వు జారీ చేస్తారు. ఈ మీ యొక్క అభ్యంతరాలను విన్న తర్వాత దానికి సంబంధించిన వాటిని జెన్యున్ అనుకున్నప్పుడు సదరు జాయింట్ కలెక్టర్ గారు దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేయించి ఆ ఎంక్వైరీలో ఉన్నటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని మీ అబ్జెక్షన్స్ ని యాక్సెప్ట్ చేయడం కానీ లేదా రిజెక్ట్ చేయడం కానీ చేస్తూ ఒక ఆర్డర్ ని పాస్ చేస్తారు. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. సదరు చట్టంలోని సెక్షన్ 3C సబ్ సెక్షన్ 2 క్రింద సమర్థ ప్రాధికారిచే జారీ చేయబడిన ఏ ఉత్తర్వు అయినా తుదిగా ఉండును.
ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పటిదాకా మనం అనుకున్న ప్రాసెస్ అయిపోయిన తర్వాత అంటే అవసరమైతే ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని బేస్ చేసుకొని అబ్జెక్షన్ యాక్సెప్ట్ చేస్తూ లేదా రిజెక్ట్ చేస్తూ తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుంటూ ఒక ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆర్డర్ అది ఫైనల్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఈ లాస్ట్ పారాగ్రాఫ్ లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రకటన కింద కవర్ చేయబడిన భూమి ప్లాన్ మరియు భూమి ఇతర వివరాలు సమర్థ ప్రాధికారి యొక్క పైన తెలిపిన కార్యాలయంలో అంటే ఈ జాయింట్ కలెక్టర్ ఆఫీస్ లో లభ్యమవుతాయి. దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కానివ్వండి, ఏ ల్యాండ్స్ సర్వే నెంబర్ అనేటువంటి వివరాలు ఇక్కడ లభ్యమవుతాయి మరియు ఆసక్తి గల వ్యక్తులు తనిఖీ చేసుకోవచ్చును అంటూ దీనికి సంబంధించినటువంటి వివరాన్ని ఇచ్చారు. ఇది 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్ కాబట్టి ఇది ఎక్కువగా డీటెయిల్స్ అనేటువంటి నోటిఫికేషన్స్ లో ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే ఈ పేపర్ నోటిఫికేషన్ ఇక్కడ షెడ్యూల్ ఇచ్చిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో జాతీయ రహదారి నంబర్ 440 కిలోమీటర్ల 50 నుండి కిలోమీటర్ల 130.500 అంటే మొత్తం ఒక 80 కిలోమీటర్ల 500 మీటర్లు అంటే 80.5 కిలోమీటర్ల లెంత్తో ఉన్నటువంటి ఏరియా ఇది చాగలమర్రి నుంచి ప్రొద్దుటూరు సెక్షన్. దీనిలో విస్తీర్ణం ఉన్నటువంటి భూమిలో నిర్మాణాలతో లేదా లేకుండా సేకరించాల్సిన భూమి యొక్క సంక్షిప్త వివరణ. అయితే ఇక్కడ ఇది సంక్షిప్త వివరణ అంటే జనరల్గా ఈ చెట్లు ఇట్లాంటి వివరాలు ఎక్కువగా మెన్షన్ చేయబడవు. చాలా వరకు రైతులకు సంబంధించినటువంటి యొక్క వివరాలు కూడా చాలా తక్కువగా మెన్షన్ చేయబడుతూ ఉంటాయి. ఎక్కువగా సర్వే నెంబర్లు మాత్రమే ఇస్తారు. దీనికి సంబంధించినటువంటివి 2 క్యూఆర్ కోడ్ని ఇవ్వడం జరిగింది ఈ స్కాన్ చేయడానికి సంబంధించిన వరకు. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం జరిగింది మన వ్యూయర్స్ కోసం. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను కొద్దిసేపట్లో చెప్తాను. ఒకసారి దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ను మనం పరిశీలించేద్దాం. రూట్ మ్యాప్ చూసుకున్నట్లయితే ఈ చాగలమర్రి నుంచి ప్రారంభమైనటువంటి ఈ రూట్ ఏదైతే ఉందో ఈ చాగలమర్రి ప్రొద్దుటూరు, ఈ ప్రొద్దుటూరు నుంచి ఇక్కడ ఉన్నటువంటి వేంపల్లి ప్రాంతం వరకు సంబంధించినటువంటి ఈ హైవేగా మనం భావించాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి యొక్క నేషనల్ హైవే. ఈ భాగంలో మొత్తం కూడా ఉన్నటువంటి టోటల్గా ఒక 80 కిలోమీటర్ల వరకు కూడా ఇది ఇవ్వడం జరిగింది. మామూలుగా ఈ రూట్లో చూసుకుంటే 79.2 వస్తుంది. కానీ మొత్తం ఒక 80 కిలోమీటర్ల లెంత్తో ఉన్నటువంటి ఈ రూట్ని వైడనింగ్కి సంబంధించినటువంటి యొక్క నోటిఫికేషన్ వచ్చింది. అందువల్ల ఈ రూట్కి సంబంధించినటువంటి రోడ్డుకి 2 వైపులా ఉండేటువంటి యొక్క పార్ట్లలో వైడనింగ్ జరుగుతుంది కాబట్టి ఈ నెంబర్ ఆఫ్ పీపుల్ ఈ సర్వే నెంబర్లు అవన్నీ ఎక్కువగా ఉండడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు బ్రీఫ్గా అర్థం చేస్తున్నాను. ఇది దీనికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఈ రూట్లో నోటిఫికేషన్ ఇచ్చిన దాని ప్రకారం ఇది రాజుపాలెం, ప్రొద్దుటూరు, వీరపునాయనపల్లి, నెక్స్ట్ ఎర్రగుంట్ల, పెండ్లిమర్రి, వేంపల్లి ఈ మండలాలకు సంబంధించినటువంటి యొక్క ప్రాంతాలని కవర్ చేస్తూ ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వబడింది. ఇది రాజుపాలెం మండలానికి సంబంధించిన వరకు కూడా వెల్లాల, రాజుపాలెం, టంగటూరు, అరికట వేముల, నెక్స్ట్ కొర్రపాడు, వెలవల్లి అండ్ పగిడాల ఈ ప్రదేశాలకు సంబంధించినటువంటి గ్రామాల సర్వే నెంబర్లను మెన్షన్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో. నెక్స్ట్ ప్రొద్దుటూరు మండలానికి సంబంధించిన వరకు కొత్తపల్లి, నంగునూరిపల్లి, గోపవరం, మోడమీదిపల్లి, నెక్స్ట్ ప్రొద్దుటూరు ప్రాంతానికి సంబంధించినటువంటి యొక్క సర్వే నెంబర్లను మెన్షన్ చేశారు. తర్వాత వీరపునాయనిపల్లి మండలానికి సంబంధించిన వరకు ఉరుటూరు, లింగాల, కీర్తిపల్లి, ఇందుకూరు, దక్షిణ పాలగిరి, తర్వాత తంగీడుపల్లి, కొనముక్కలపల్లి, అనిమెల ఈ ప్రదేశాలకు సంబంధించినటువంటి యొక్క సర్వే నెంబర్లను మెన్షన్ చేశారు. ఈ ఎర్రగుంట్ల మండలానికి సంబంధించిన వరకు కోట్లదుర్తి, హనుమాన్ గట్టి, పెద్దన్నపాడు, వైకోడూరు, ఎర్రగుంట్ల ఈ ప్రదేశాలలో సంబంధించిన సర్వే నెంబర్లు ఉన్నాయి. తర్వాత పెండ్లిమర్రి గ్రామానికి సంబంధించి నంది మండలంకి సంబంధించినటువంటి ఒక గ్రామ సంబంధించిన సర్వే నెంబర్లు మెన్షన్ చేశారు. వేంపల్లి సంబంధించినంత వరకు వేంపల్లి గ్రామ పరిధిలో సర్వే నెంబర్లు మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ మొత్తం కూడా ఈ నోటిఫికేషన్ నేను చెప్పినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది 1135 సీరియల్ నెంబర్లు సర్వే నెంబర్లతో కూడినటువంటి యొక్క నోటిఫికేషన్ చాలా పెద్దది. పైగా ఈ సర్వే మొత్తం నోటిఫికేషన్ అనేది 55 పేజీలలో వచ్చినటువంటి నోటిఫికేషన్. ఈ 55 పేజీలను చూపించడం అనేటువంటిది చాలా కష్టసాధ్యం కాబట్టి నేను దీనికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. అయితే ఈ నోటిఫికేషన్ అనేటువంటిది మనకు ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చింది అని చెప్పాను కదా. ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ దీనికి సంబంధించినటువంటి యొక్క హార్డ్ కాపీ దొరకనట్లయితే మామూలుగా ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ అని ఈ పేపర్లో సెలెక్ట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్లో పేజీ నెంబర్ 3లో ఉన్నటువంటి
నోటిఫికేషన్ చూడడం, దాన్ని స్కాన్ చేసినట్లయితే మొత్తం 55 పేజీల నోటిఫికేషన్ అనేటువంటిది మీకు డిస్ప్లే అవుతుంది. అందులో మొదటి పేజీ తీసేసిన మిగిలిన 54 పేజీలలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గ్రామ ప్రాంతాలకు సంబంధించినటువంటి సర్వే నెంబర్లతో సీరియల్ నెంబర్లతో ఈ నోటిఫికేషన్ అనేది ఉంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దీని తర్వాత రాబోయేటువంటి రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ సీక్వెల్ నోటిఫికేషన్స్ అనేటువంటివి ఉంటుంటాయి. సీక్వెన్స్ వస్తూ ఉంటుంది. 3G టైప్ ఆఫ్ నోటిఫికేషన్, నష్టపరిహారాన్ని పేమెంట్ చేయడానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. చాలా రేర్గా 3E టైప్ ఆఫ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా రాగానే ఆ వీడియో మీకు అందుబాటులో రావడం కోసం అని చెప్పేసి ఛానల్ని లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం, తర్వాత నోటిఫికేషన్ పబ్లిష్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీకు వివరం రావడం కోసం అని చెప్పి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నోటిఫికేషన్ యాక్సెప్ట్ చేయాలి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనుకున్నట్లయితే, అలాగే ఇదే ఏరియాకు సంబంధించినటువంటి ఇంకా కొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందజేయాలి అనుకున్నట్లయితే దీన్ని మీకు తెలిసినటువంటి వారికి, అవసరమైన వారికి ఈ వీడియోని షేర్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. దీని తర్వాత ఇంకా మనం చెప్పుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి టాపిక్ ఏంటంటే, ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఈ న్యూస్ పేపర్ యొక్క లింక్ ఏదైతే ఉందో ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్నదాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కూడా ఈ హార్డ్ కాపీస్ కనుక దొరకనట్లయితే, ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ కనుక దొరకనట్లయితే దీనికి సంబంధించినటువంటి ఆంధ్రప్రభ ఈ లింక్ని కాపీ చేయడం ద్వారా కూడా డైరెక్ట్గా ఆ పేపర్లోకి యాక్సెస్ కావచ్చు. లేదా ఆంధ్రప్రభ అని మన స్మార్ట్ గ్యాడ్జెట్స్లో టైప్ చేసేసి ఈ పేపర్ సెలెక్షన్ చేసుకొని ఈ డేట్ అంటే 10 డిసెంబర్ 2024లోకి వెళ్ళినట్లయితే అందులో పేజీ నెంబర్ 3లో ఈ నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.